విషయం తెలియాలి కాబట్టి నా నుంచి కూడా చెప్తున్నాను. విపిఆర్ గారు బోరుబావిలో పడ్డారు. బ్లాక్మెయిల్ చేసి ప్రశాంత్ రెడ్డి గారు పెళ్లి చేసుకున్నారు. అదేవిధంగా రకరకాల రాష్ట్రాల్లో పిహెచ్డి చేశారు. ఏదో ఒకరోజు విపిఆర్ గారిని ప్రశాంత్ రెడ్డి గారే స్వయంగా చంపేస్తారు. అది నిద్రలో ఉన్నా బయట తిరుగుతూ ఉన్నా కూడా. నన్ను అడుగుంటే ఒక మంచి పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేసేవాడిని కదా అని విపిఆర్ గారి మీద, సతీమణి ప్రశాంత్ రెడ్డి గారి మీద కూడా మాట్లాడడం జరిగింది. అవి ఖచ్చితంగా తీవ్రంగా ఖండించాల్సినటువంటి వ్యాఖ్యలు. ఎందుకు ఇలా మాట్లాడినాడు ప్రసన్న కుమార్ రెడ్డి, దానికి అనిల్ కుమార్ యాదవ్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు, ఎందుకు వెనకేసుకొని వస్తున్నాడు అనేది ఒకసారి అసలు ప్రసన్న కుమార్ రెడ్డి అంత తీవ్రంగా మాట్లాడాల్సిన అవసరం ఏంటి అనే దాని గురించి మాట్లాడదాం. ఒకటి, వైఎస్ఆర్సీపీలో బూతులు ఎక్కువ ఉంటాయి, అక్కడ మనుగడ ఉండడం కరెక్ట్ కాదు అని విపిఆర్ గారు విలువలు ఇచ్చేటువంటి విపిఆర్ గారు దంపతులు మనకి వైఎస్ఆర్సీపీ కరెక్ట్ కాదు, ఆడవాళ్ళకి విలువ ఉండదు అని పసిగట్టినటువంటి వైఎస్ఆర్సీపీ నుంచి కూడా భార్యాభర్తలిద్దరు కూడా బయటికి రావడం జరిగింది. ఇది వైఎస్ఆర్సీపీకి ఫస్ట్ దెబ్బ. నెల్లూరు కంచుకోటలో ప్రకంపనలు సృష్టించినటువంటి విషయం విపిఆర్ దంపతులు టీడీపీకి రావడం. రెండోది, ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు పార్టీలోకి ఆహ్వానించేటప్పుడు విజయవాడకు కానీ హైదరాబాద్కి కానీ పిలిపించుకొని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా నేరుగా నెల్లూరుకు వచ్చి కండువా కప్పి దంపతుల్ని పార్టీలోకి ఆహ్వానించారంటే అది విపిఆర్ దంపతులు చరిత్ర సృష్టించినట్టే.